కరీంనగర్ రైల్వే స్టేషన్లో కరీంనగర్ నుంచి ముంబైకి బయలుదేరుతున్న ట్రైన్ చూడండి. ఈరోజు మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇంకా ఎవరికి తెలియదు, అందుకనేసి ట్రైన్లో ప్రస్తుతానికి జనము చాలా తక్కువ ఉన్నారు. అయినా పర్లేదు, ఇప్పుడు వచ్చింది. ఇక మా వీడియోలతోని అందరితోని తెలిసిన తర్వాత కంటిన్యూ అవుతుంది. హాలిడే స్పెషల్ ట్రైన్ కరీంనగర్ టు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇది ఎన్ని ట్రిప్పులు ఉన్నది అన్న సంగతి మాకు కూడా చక్కగా తెలియలేదు. ఇంచుమించు 4 ట్రిప్పులు ఉంటుందో, 5 ట్రిప్పులు ఉంటుందో, 6 ట్రిప్పులు ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికైతే నడుస్తుంది, విజయవంతం కూడా అవుతుంది. అబ్బా అబ్బా, చూడండి ఇక్కడ తినేదందుకు అన్ని రకముల సంబంధించిన అన్ని వస్తువులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే మన కరీంనగర్ రైల్వే స్టేషన్, స్మార్ట్ సిటీ కరీంనగర్ రైల్వే స్టేషన్లో చూడండి అన్ని రకాల, ఎక్కువ జనాలకు ఇవే కావాల్సినవి. మీకు ఈ ట్రైన్ వచ్చినప్పుడు పొద్దున జనాలు ఎట్లా ఉన్నారు? ప్రతి బుధవారం మార్నింగ్ వచ్చి ఇదే బుధవారం సాయంత్రం చెక్కి వెళ్ళిపోతాయి బాంబేకా. ఎన్ని వారాలు? ఇప్పుడు రెగ్యులర్ అంటున్నారు. ఎవ్రీ వెనిస్డే వస్తుంది. రెగ్యులర్ ఎవ్రీ వెనిస్డే మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ పోతుంది. ఓకే, 5:30 పోతుంది. ఓకే, రైట్. శ్రీ భవానీ కావాల్సిన వాళ్ళు సంప్రదించగలరు ఈ నంబర్ల పైన. కరీంనగర్ నుండి ముంబై ఎంపీకి వెళ్ళవలసిన స్పెషల్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. ఫర్ ద కైండ్ అటెన్షన్ ఆఫ్ ప్యాసింజర్స్, ట్రైన్ నెంబర్ 01068 करीमनगर टू एनटीटी स्पेशल इज ऑन प्लेटफॉर्म नंबर 1. कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 0106 करीमनगर से मुंबई एनटीटी जाने वाली स्पेशल 1 नंबर प्लेटफॉर्म पर खड़ी है. హాయ్ ఫ్రెండ్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరుతో మన కరీంనగర్కు చేరుకున్న ఈ ట్రైన్ ప్రస్తుతానికి ఆ ట్రైన్ పైన లేదు, బోర్డుల పైన లేదు. ప్రస్తుతానికి హాలిడే స్పెషల్గా అని చెప్తున్నారు. ముంబై నుంచి వచ్చిన ట్రైన్, హాలిడే స్పెషల్ ట్రైన్. లాక్డౌన్ కన్నా ముందు మనకు కరీంనగర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్కు వెళ్ళే ట్రైన్ ఉంటుండే. ఆ ట్రైన్ మాకు ఇంకా తెలియలేదు. దయచేసి ఈ ట్రైన్, హాలిడే స్పెషల్ ట్రైన్ మాకు రెగ్యులర్ చేస్తే బాగుంటుంది. మేము బయట కూడా తెలుసుకున్నాము, ఈ ట్రైన్ రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు చాలామంది. అయితే చాలా సంతోషం, మాకు ఈ ట్రైన్ రెగ్యులర్ చేస్తే బాగుంటుంది. ప్రతి బుధవారం మాకు కేటాయిస్తే సంతోషం. దయచేసి
నేను ఈ వీడియోలో కనుక తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఇకపోతే కొన్ని వీడియోలలో మీకు కరీంనగర్కి వచ్చిన బొంబాయి ట్రైన్ పొడిగియడం జరుగుతుంది అనేసి చెప్తున్నారు. అది కలవదు. ఎందుకంటే అటు కాజీపేటకు కేటాయించాలంటే అది పెద్దపల్లిలో లోకో రివర్స్ కావాలంటే 1 అవర్ టైం పడుతుంది. కాబట్టి ఆ టైంను వృధా చేసేంత అవకాశం రైల్వే వ్యవస్థకు లేదు. అందుకనేసి ఈ ట్రైన్ ఎటు పొడిగియరు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ముంబై నుంచి కరీంనగర్. నేను ఈ వీడియోలో కనుక ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ప్రస్తుతానికి నేను కరీంనగర్లో బొంబాయి ట్రైన్ పోయిన తర్వాత తీసిన వీడియో చూడండి, ఎంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ.